16వ శతాబ్దంలో భారతదేశంలో ఒక సామ్రాజ్యం కీర్తి నలువైపులా పాకింది. తన రాజ్యంలో తిరిగేందుకు ఈ దేశరాజు చాలాసార్లు సాధారణ ప్రజల్లాగే వేషభాషలు మార్చుకుని తిరిగేవాడట. అదే రాజు తన రాజదర్బార్లో అత్యంత గొప్పగా తయారై కూర్చునేవాడు. ఈ యోధుడు ఏ యుద్ధంలోనూ ఓడిపోలేదు. అతని పాలనలో ప్రజలు అన్ని రకాలుగా సుఖ సంతోషాలతో ఆర్థిక వృద్ధిని కలిగి ఉండేవాళ్లు. ఆధ్యాత్మిక ప్రపంచంలోని వ్యక్తులతో కూడా ఆ చక్రవర్తికి మంచి సంబంధాలుండేవి. ఈ లక్షణాలన్నీ మీకు చెప్పగానే అక్బర్ పేరు గుర్తొస్తే మీరు పొరపాటు పడినట్టే. ఈరోజు మనం వీడియోలో మాట్లాడుతోంది విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణ దేవరాయల గురించి. అక్బర్ కన్నా 2 తరాల ముందువాడు. ఒక దశలో అనేక విషయాల్లో అక్బర్ కన్నా బాబర్ చాలా ముందు కనిపిస్తాడు. ఎందుకంటే అక్బర్ నిరక్షరాస్యుడు, కానీ శ్రీకృష్ణదేవరాయలు మాత్రం జీనియస్. తన పాలనలో శ్రీకృష్ణదేవరాయలు అత్యున్నత స్థానానికి ఎదిగారు. దక్షిణ భారతదేశంలో ఇంకా చెప్పాలంటే దేశం మొత్తం మీద పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న పరిపాలకుడు శ్రీకృష్ణదేవరాయ. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు 1471లో కర్ణాటకలో హంపీలో జన్మించారు. తన 20 సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించారు. రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థితికి చేరుకుంది. కృష్ణదేవరాయల పాలనలో విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థితిని చూసింది. కృష్ణదేవరాయలను తెలుగు, కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తుల్లో ఒకడిగా భావిస్తారు. ఆంధ్ర భోజుడిగా, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా, కన్నడ రాజ్య రమారమణుడిగా అతను కీర్తించబడ్డాడు. బాబర్ ఉత్తర భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు రాణా సాంగంతో పాటు కృష్ణదేవరాయలను కూడా గొప్ప చక్రవర్తిగా కీర్తించాడు. శ్రీకృష్ణదేవరాయలు సాలువ నరసరాయుడు వద్ద మహాదండ నాయకుడిగా పనిచేసిన తలువ నరసనాయకుని 3వ కుమారుడు. రాయల తల్లి నాగలాంబ గండికోటను పాలించిన పెమ్మసాని నాయకుల ఇంటి ఆడబడుచు. అతని పాలన గురించిన సమాచారం పోర్చుగీసు సందర్శకులు డొమింగో సేస్, న్యూనిజ్ల రచనల వల్ల తెలుస్తోంది. రాయలకు ప్రధానమంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా సహకరించాడు. తిమ్మరుసును పితృసమానుడిగా గౌరవించి అప్పాజీ అని పిలిచేవాడు. రాయలు విజయనగరాధీశులందరిలోకి చాలా గొప్పవాడు. గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్థికవేత్త, మత సహనం కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడవనివాడు, కవి పోషకుడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించాడు. కృష్ణదేవరాయలు స్వయంగా కవి పండితుడు కూడా కావడంతో అతడికి సాహితీ సమరాంగణ సార్వభౌమ అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతి కళ్యాణం, మాదాల సచరితం, సత్యవధూ పరిణయము, సకల కథాసార సంగ్రహం, జ్ఞాన చింతామణి, రసమంజరి తదితర గ్రంథాలు, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు. రాయల ఆస్థానానికి భువన విజయం అని పేరు. భువన విజయంలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, దూర్జటి, మాదయ్య గారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు, తెనాలి రామకృష్ణుడు అనే 8 మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీళ్లు అష్టదిగ్గజాలుగా ప్రఖ్యాతి పొందారు. కృష్ణదేవరాయలు తక్కిన విజయనగర రాజుల్లాగే వైష్ణవుడు, కానీ పరమత సహనశీలుడు. అనేక వైష్ణవాలయాలతో పాటు శివాలయాలను నిర్మించాడు. అంతేకాకుండా దూర్జటి, నందితిమ్మన వంటి పరమశైవులను కూడా తన సభలో స్థానం కల్పించాడు. అనేక దాన ధర్మాలు చేశాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమభక్తుడు. సుమారుగా 7 పర్యాయాలు ఆ దేవదేవుణ్ణి దర్శించి అనేక దాన ధర్మాలు చేశాడు. అతను తన కుమారునికి తిరుమల దేవరాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయలకు తిరుమలదేవి, చిన్నాదేవి అనే 2 భార్యలు. అయితే ఆముక్తమాల్యద ప్రకారం ఈయనకు 3 భార్యలు. కృష్ణదేవరాయలు విజయనగర సామంతుడైన శ్రీరంగపట్నం రాజు కుమార వీరయ్య కూతురు అయిన తిరుమలాదేవిని 1498లో వివాహం చేసుకున్నారు. పట్టాభిషిక్తుడైన తర్వాత రాజనర్తకి అయిన చిన్నాదేవిని వివాహమాడాడని న్యూనిజ్ రాశాడు. ప్రతాపరుద్ర గణపతిని ఓడించి ఆయన కుమార్తె అయిన తుక్కాదేవిని 3వ భార్యగా స్వీకరించడానికి చారిత్రక ఆధారాలున్నాయి. డొమింగో ఫేస్ ప్రకారం శ్రీకృష్ణదేవరాయలకు 12 మంది భార్యలు. శ్రీకృష్ణదేవరాయల కాలం సైన్యం చాలా విజయాలు సాధించిందని చెప్పాలి. తన పాలన కంటే ముందు 10 ఏళ్ల పాటు యుద్ధభూమిలోనే ఉన్నాడని చెప్పాలి. అనేక యుద్ధాలు చేశాడు, విజయాలు సాధించాడు. అనేకసార్లు ఓడిపోయే దశలోనూ ఆ యుద్ధాన్ని గెలుపు వైపు తీసుకువెళ్లడంలో ఆయన నిష్ణాతుడు. తన ఆర్మీని రీఆర్గనైజ్ చేసుకున్నాడు. అందుకని మొరాసా, కబాలి, తులు ప్రాంతాల నుంచి సైనికులను రిక్రూట్ చేసుకునేవాడు. అతని ప్రధాన శత్రువులు బహమనీ సుల్తాన్లు, ఒరిస్సాలోని గజపతులు, పోర్చుగీస్ వారు. గజపతులతో శ్రీకృష్ణదేవరాయల కంటే ముందు నుంచి కూడా ఘర్షణలుండేవి. వీరికి తోడు ఉమ్మతూర్, కొండవీడు రెడ్డిలు, భువనగిరి వెల్మలు విజయనగరానికి వ్యతిరేకంగా కాలు దువ్వుతూ ఉండేవాళ్లు. కృష్ణదేవరాయలు వీళ్లందరి మీద విజయం సాధించారు.
ఉమ్మతూరు పాలకుడు గంగరాజును 1512లో ఓడించాడు. గంగరాజు కావేరీ నదిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని శ్రీరంగపట్నం ప్రావిన్స్లో కలిపేశారు. ఒడిశాలోని సూర్యవంశానికి చెందిన గజపతులు చాలా పెద్ద సామ్రాజ్యాన్ని ఏలుతూ ఉండేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాలు కూడా వీరి ఏలుబడిలో ఉండేవి. ఉమ్మటూరు విజయం తర్వాత శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణ వైపు పయనమయ్యాడు. ఈ ప్రాంతం గజపతి ప్రతాపరుద్రదేవుని ఆధీనంలో ఉండేది. 1512లో ఉదయగిరి ఫోర్ట్లోనే ఉండి యుద్ధం చేశారు. చివరికి గజపతిరాజు అలసిపోతాడు. అక్కడ విజయం సాధించాక విజయనగర రాజు తన భార్యలైన తిరుమలదేవి, చిన్నమ్మదేవితో కలిసి తిరుపతిలో ప్రార్థనలు చేశారు. కొండవీడులో గజపతులతో ప్రత్యక్ష యుద్ధం జరుగుతుంది. కొంతకాలం తర్వాత విజయనగర సైన్యం వెనక్కి తగ్గాలని నిర్ణయించుకుంటుంది. అప్పుడే మంత్రి తిమ్మరుసుకి ఒక రహస్య గేటు విషయం తెలుస్తుంది. అక్కడి నుంచి రాత్రిపూట దాడికి సిద్ధపడతారు. అలా విజయం సాధిస్తారు. ప్రిన్స్ రాజు విజయభద్రదేవని కూడా లొంగదీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు కొండపల్లి కోటను ఆక్రమించుకునే పనిలో పడతారు. ఆ తర్వాత ప్రతాపరుద్రుడితో తలపడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రతాపరుద్రుడి రహస్యాలను అంతరంగికులకి లంచం ఇచ్చి తిమ్మరుసు తెలుసుకుంటాడు. అలా ప్రతాపదేవరుద్రుడిని ఓడిస్తారు. ప్రతాపరుద్రుడు తన కూతురు అన్నపూర్ణని కృష్ణదేవరాయలకిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తరువాత కేతవరం వైపు ప్రయాణం చేస్తాడు. కానీ అక్కడ నది చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు తన సైనికులను నీళ్లు అన్ని వైపులకు వెళ్లిపోయేలా చేయమని చెప్తాడు. అలా చేస్తే నదిలో నీళ్లు ఖాళీ అయి అది ఎండిపోతుందని అలా ఆలోచన. ఆ నీళ్లన్నీ ఒక పద్ధతిలో దారి మళ్లిస్తారు. అప్పుడు తన సైన్యంతో చాలా సులభంగా ఆ నదిని దాటి వెళ్లొచ్చు. కేతవరం పాలకుల దగ్గర 1,00,000 మంది సైనికులు, 3,000 కావరీలు ఉన్నా కూడా శ్రీకృష్ణదేవరాయ వారికి గట్టి పోటీ పరీక్ష పెట్టి వారిని ఓడించాడు. అలా చోళ మండలంలోని రాజులకు సంబంధించి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అలాగని శ్రీకృష్ణదేవరాయలు కేవలం యుద్ధాలు గెలిచే శక్తివంతుడిగాను సైనికుడిగాను మాత్రమే కాదు, అనేక శక్తియుక్తులు కూడా కలిగి ఉన్నాడు. శ్రీకృష్ణదేవరాయలు మతం దృష్ట్యా విష్ణు భక్తుడు అని ఆయన రాసిన ఆముక్తమాల్యదలో తెలుస్తోంది. అయితే శ్రీకృష్ణరాయలు ఏ కులానికి చెందినవాడు అనే విషయంపై సాహిత్యవేత్తల్లోనూ చరిత్రకారుల్లోనూ భిన్నాభిప్రాయాలున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు తండ్రి తుళువ నరసనాయుడు బంటైన నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడని కొన్ని చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. అల్లసాని పెద్దన ఆసీనుడైన పల్లకిని మోసి కవి పండితుల పట్ల గల గౌరవభావాన్ని ప్రదర్శించుకున్నాడు. స్వయంగా గండపండేరాన్ని తొడిగి ధన్యుడయ్యాడు. శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకం హంపీలోని విరూపాక్ష మందిరంలో జరిగింది. 4 సంవత్సరాల వ్యవధిలో 3 విజయయాత్రలు సాగించి సమయానుకూలంగా యుద్ధ వ్యూహాన్ని అమలుపరుస్తూ విజయవాడ మొదలు తూర్పు తీరం వరకు గల కోటలన్నిటినీ ఒకే సామ్రాజ్యం కిందకు తీసుకొచ్చిన ఘనత అతనిదే. గణ పండితులను ఓడించి వారి బంధుత్వం పొంది రాజ్యాన్ని పటిష్టం చేయడం దేశ రక్షణా వ్యూహంలో భాగమే. రాయలు తాను చేసిన అనేక యుద్ధాలకు ప్రజలు సంఘటిత శక్తిగా రూపొందించడానికి ప్రధాన కారణం ధార్మిక శక్తి అని గ్రహించాడు. ధార్మిక సంస్థల సంరక్షణకు రాజ్యమంతటా వేలాది మందిరాలకు, ధర్మశాలలకు పెద్ద మొత్తంలో దానం చేశాడు. రాజ్యమంతటా ధార్మిక జాగృతిని కలిగించాడు. రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలించాడు. తన ప్రాంతంలోని ప్రజల భద్రతకు ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. అతని పరిపాలనలో ఏ ముస్లిం సుల్తాను విజయనగర సామ్రాజ్యాన్ని ఆక్రమించాలని కలలు కనే సాహసం కూడా చేయలేదు. అతను దోపిడీలు మరియు దొంగతనాలను నియంత్రించాడు. పంటలను పండించడానికి నీటి సౌకర్యాలను మెరుగుపరచడానికి అనేక సరస్సులను, చెరువులను తవ్వించాడు. 21 సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన చేసి దక్షిణ భారతదేశ చరిత్రలో అత్యంత క్లిష్ట సమయంలో హిందూ ధర్మ సంస్కృతులను రక్షించి అభివృద్ధి చేసి సామాజిక జనజీవనం సుఖంగా సాగేలా పరిపాలించి జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. అతని కొడుకు తిరుమల దేవరాయలు అతనికి చిన్నతనంలోనే పట్టాభిషేకం చేసి తానే ప్రధానిగా ఉండి రాజ్య వ్యవహారాలు చూసుకునేవాడు. కానీ దురదృష్టవశాత్తు దేవరాయలు 1524లో మరణించారు. ఈ విషయంపై కృష్ణదేవరాయలు తిమ్మరుసును అనుమానించి అతన్ని గుడ్డివాడిగా చేస్తాడు. తాను అదే దిగులుతో మరణించాడని కథలున్నాయి. మరణానికి ముందు చంద్రగిరి దుర్గంలో ఉండే సోదరుడు అచ్యుతరాయలను వారసుడిగా చేశారు. మరి శ్రీకృష్ణదేవరాయలు గొప్పతనం గురించి మీకేదైనా తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.